ఒకటి మనం చూసాం. నిండు సభలో రాజకీయంగా ఎన్ని విమర్శలైనా చేసుకోవచ్చు, ప్రభుత్వాన్ని ప్రతిపక్షం, ప్రతిపక్షాన్ని ప్రభుత్వం ఎంతైనా ప్రశ్నించుకోవచ్చు, మాటలతో దాడి చేయొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు జరిగిన ఒక దుర్ఘటన చాలా హేయమైనది, నీచమైనది. అంత నీచానికి ఒడిగట్టిన ఆ పార్టీ మూల్యం చెల్లించుకుంది. ఎందుకంటే ఏ ఏ పాపాన్నైనా భరిస్తారేమో కానీ ప్రజలు ఒక ఆడదాని కన్నీరికి, ఒక మహిళ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తే జనం సహించరు. అన్యాయంగా, ఉచితంగా, సంబంధం లేకుండా ఉన్న మహిళ విషయంలో అలా బిహేవ్ చేసినందుకే ఇవాళ జగన్మోహన్ రెడ్డి పార్టీ అలా ఇవాళ రేపా అన్నట్టుగా మునిగిపోతున్న నావలాగా తయారైంది. భువనేశ్వరి గారికి సంబంధించి ఆ రోజున మాట్లాడిన మాటలు, వాటిని పదే పదే రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఎందుకంటే అదేమీ ఎవరిని సంతోషపెట్టే మాటలు కావు, ఆవిడ్ని మరింత కుంగదీసే మాటలు, ఆ కుటుంబాన్ని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ని కానీ, బ్రహ్మణి గారిని కానీ, టోటల్గా ఎన్టీ రామారావు గారి కుటుంబాన్ని కానీ కుంగదీసే మాటలు, మొత్తంగా తెలుగుదేశం కుటుంబాన్నే కుంగదీసే మాటలు అవి. అందుకని నేను వాటిని మళ్ళీ మళ్ళీ చెప్పాలని కాదు, కానీ ఆ రోజున ఆవిడని ఉద్దేశించి, లేకపోతే ఆవిడ మనసు గాయపడేలా కాదు, ఒక రకంగా చెప్పాలంటే అవి తట్టుకుని నిలబడడానికి ఎంతో మనోస్థైర్యం కావాలి. అంత దారుణంగా, అంత నీచంగా, అంత రాక్షసంగా, అంత దరిద్రంగా బిహేవ్ చేశారు ఆ రోజున వైసీపీ ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి. సో సరే, ఆ ఘటన అయిపోయింది. దానికి తీవ్రంగా గాయపడిన చంద్రబాబు నాయుడు సభలోనే ఆ రోజు ఇది కౌరవ సభ, నేను మళ్ళీ ముఖ్యమంత్రిగానే అడుగు పెడతానంటూ బాయ్కాట్ చేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత పార్టీ ఎమ్మెల్యేలు మాత్రమే అసెంబ్లీకి హాజరయ్యారు, కానీ ఆయన అటెండ్ అవ్వలేదు. జనంలోకి వెళ్ళారు. ఆ తర్వాత అరెస్టు, జైలు, ఎలక్షన్స్, తీర్పు, జగన్ పార్టీని జనం నేలకోసి కొట్టడం, ఇదంతా చూసాం మనం. ఇది ఒక పర్వం. కానీ మనిషికో మాట, గొడ్డుకో దెబ్బ అంటారు పెద్దలు. అంటే మనిషికి ఒక మాట చెబితే కాస్త ఆగుతాడు, మాట వింటాడు అని. గొడ్డు అయితే ఒక దెబ్బ కొట్టాలి, ఎందుకంటే దానికి మాటలు తెలియవు, మన భాష రాదు కాబట్టి ఒక దెబ్బ కొడితే కాస్త వింటుంది అని. కుదరకపోతే వీడికో 2 మాటలు, దానికి ఇంకో 2 దెబ్బలు. ఇది పెద్దలు చెప్పిన సామెత. కానీ ఇక్కడ గొడ్డు కంటే హీనంగా తయారయ్యారేమో వీళ్ళు అనిపిస్తుంది. ఎలక్షన్లు అయిపోయినాయి, ఆ కుటుంబం, చంద్రబాబు నాయుడు గారి కుటుంబం, సరే ఆ మాటలు అంత తేలిగ్గా మర్చిపోయే మాటలు కాకపోయినా తప్పదు కదా. మనిషికి మరపు అనేది దేవుడిచ్చిన వరం. కొన్ని మర్చిపోతూ జీవితంలో అలా ముందుకు సాగిపోతూ ఉంటారు. ఎవరైనా, ఆవిడ, మనమా, ఇంకోరు పక్కన పెడితే ఎంత పెద్ద ఇదైనా తప్పదు. కాలానికి తగ్గట్టుగా మర్చిపోయి కొత్త భవిష్యత్తు వైపు అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోవాలి. వీళ్ళు మర్చిపోనివట్ల, ఈ దుర్మార్గులు. ఆ మానిన గాయాన్ని గుర్తొచ్చినప్పుడల్లా రేపుతూ ఉన్నారు. బాధాకరమైన విషయము, దుర్మార్గకరమైన విషయము ఏంటంటే జగన్మోహన్ రెడ్డే అది రేగేలాగా చేస్తున్నాడు, తన వాళ్లతో చేయిస్తున్నాడు. ఇది అత్యంత హేమే. అంత తొందరగా ఆమె ఉసురు వదలదు, ఆ పార్టీని కానీ, జగన్మోహన్ రెడ్డి దీన్ని కానీ, లెగసీని కానీ. ఎందుకంటే తప్పు చేస్తే తప్పు నుంచి వెనక్కి తగ్గి రివ్యూ చేసుకుని, సమీక్షించుకుని, పశ్చాత్తాపడితే దానికి ఏమన్నా పరిహారం ఉంటుందేమో, అది కూడా డౌటే. ఆయనలో ఆ పశ్చాత్తాపం లేదు. మొన్న రీసెంట్గానే ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక మాట అన్నాడు.
నేను అంతా రికార్డులను వెరిఫై చేయించాను, మా వాళ్ళు ఏమీ అనలేదు, అసలు చంద్రబాబు డ్రామా ఆడాడు. ఎవడన్నా అనని మాటలు అన్నట్టు అబద్ధాలు చెప్పి ఏడ్చేస్తారా ఇంత దుర్మార్గంగా? అందుకే వైసీపీ సోషల్ మీడియాని నడిపిస్తున్నది జగన్ రెడ్డి. అత్యంత హేయంగా, అమానవీయకరమైన భాషలో, రాక్షస భాషలో, దరిద్రంగా, అది మనుషులు వాడే భాష కాదు. సొంత చెల్లి మీద కూడా ఇప్పుడు ఆయన పందా చూస్తుంటే ఆయన రాయించాడనే అనిపిస్తోంది, అంత భయంకరంగా. అసెంబ్లీ రికార్డులని వెరిఫై చేశాను, మా వాళ్ళు ఎవరేం అనలేదు, చంద్రబాబు నాటకం ఆడాడు. ఏంటది? అది మొన్న జరిగింది. ఆ రోజే వీళ్ళు మారట్లేదేమో అనిపించింది. మళ్ళీ ఇవాళ అసెంబ్లీలో బొత్స సత్యనారాయణ గారు కూడా, మరి బొత్స సత్యనారాయణ గారు అంటే అందరికీ ఒక రాజకీయంగా ఎవరికి ఎలాంటి విభేదాలు ఉన్నా ఒక సీనియర్, డెఫినెట్గా ఆ సీనియారిటీ, పీసీసీ అధ్యక్షుడిగా చేశాడు, సీనియర్ మంత్రి, మాజీ మంత్రి. ఇలాంటి సందర్భంలో ఆయన కూడా తన స్థాయిని తగ్గించుకుంటున్నాడేమో అనేది అనిపిస్తూ ఉంటుంది. సో దీని మీద మనం చర్చను చూసే ముందు ఆ రోజు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు ఏమన్నారు అదొకసారి చూద్దాం. ముఖ్యమంత్రి ఈ హౌస్ కు వస్తాను తప్ప, ముఖ్యమంత్రి ఈ హౌస్ కు వస్తాను తప్ప, అదర్వైజ్ నాకు ఈ రాజకీయాలు అవసరం లేదు. ఇది గౌరవ సభ కాదు. ఇలాంటి గౌరవ సభలో నేను ఉన్నానని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీకు నమస్కారం. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నా అవమానం మీరందరూ నిండు మనసుతో ఆశీర్వదించమని కోరుతూ అందరికీ నమస్కారం. ముఖ్యమంత్రి ఈ హౌస్ కు వస్తాను తప్ప, ముఖ్యమంత్రి ఈ హౌస్ కు వస్తాను తప్ప, అదర్వైజ్ నాకు ఈ రాజకీయాలు అవసరం లేదు. ఇది గౌరవ సభ కాదు. ఇలాంటి గౌరవ సభలో నేను ఉన్నానని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీకు నమస్కారం. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నా అవమానం మీరందరూ నిండు మనసుతో ఆశీర్వదించమని కోరుతూ అందరికీ నమస్కారం. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉండి అప్పటికే 2 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన, 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు ఎంత మనసు గాయపడితే రాజకీయాలు వదిలేస్తాను నేను మళ్ళీ ముఖ్యమంత్రిగా ఈ అసెంబ్లీకి రాకపోతే అని అంత భీషణ ప్రతిజ్ఞ చేస్తారు. అయినా తన కళ్ళ ముందే తను ఉండగానే చంద్రబాబు నాయుడు గారి సతీమణి విషయంలో అత్యంత నీచంగా తన వాళ్ళు మాట్లాడితే కంట్రోల్ చేయకపోగా వికటాట్టహాసం చేసి, ఆనాడు స్పీకర్గా ఉన్న వ్యక్తి కూడా ఏమాత్రం మానవత్వం లేకుండా వికటాట్టహాసాలు చేసి ఎవరిని ఆపకుండా, ఇప్పుడు కూడా ఇంకా స్టిల్ ప్రతిపక్షం అనే హోదా కూడా లేదు ఆ పార్టీకి, ఒక రకం చెప్పాలంటే. అలాంటి పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఆ పార్టీ నాయకుడు స్టిల్ ఇంకా 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 మాటలతో హింసిస్తున్నారు. సరే, వాళ్ళని హింసిస్తే అది కూడా వీళ్ళకే తగులుద్ది, కానీ మనుషుల్లో మార్పు రావట్లా, వీళ్ళల్లో పశ్చాత్తాపం లేదు జగన్మోహన్ రెడ్డిలో కానీ ఆయన టీంలో కానీ. 4 రోజుల క్రితం జరిగిన ప్రెస్ మీట్లో ఆయన అన్న మాటలేంటో కూడా ఒకసారి చూద్దాం. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అసెంబ్లీకి నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2 రోజులు వచ్చినాడు. ఫస్ట్ దానికి సమాధానం వీళ్ళు ఎత్తుక్కోవాలి. ఏడ్చేసి అసెంబ్లీలో ఏమి జరగకపోయినా కానీ జరిగినట్టుగా ఒక డ్రామా క్రియేట్ చేసేసి కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని ఏడ్చేసి జగన్ ఉంటే నేను అసెంబ్లీకి రానని చెప్పేసి అసెంబ్లీ విడిచిపెట్టిపోయారు. తీరా చూస్తే అసెంబ్లీ రికార్డులు అన్నీ ఎతికినా, మా వాళ్ళు ఏదైనా తప్పేమైనా మాట్లాడినారేమో అని చెప్పి కనుక్కుందామని చూస్తే ఎక్కడా ఒక్కడు కూడా తప్పు మాట్లాడాలి. అడే మాట్లాడని అసలు ఏమీ మాట్లాడాల, జరగని కూడా జరగదు. ఒక జరగని ఇన్సిడెంట్ జరిగినట్టుగా ఈయనంతకి ఈయన దాన్ని చెప్పుకొని దాన్ని మళ్ళీ ఏడ్ చేసి దాన్ని యాగి చేసి లాస్ట్కి ఏంటంటే సారాంశం ఏంటంటే అసెంబ్లీకి రావడం అని చెప్పడానికి. ఉచ్చం నీచం ఉన్న వ్యక్తి ఎవరైనా ఈ మాటలు మాట్లాడతారా? ఒక డ్రామా చేసేసి ఏడ్చేసి కళ్ళమ నీళ్ళు ఎట్టేసుకుని జరగని దాన్ని, ఏమీ లేని దాన్ని క్రియేట్ చేసి జగన్ ఉంటే రానన్నాడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు 2 సార్లు ప్లే చేశాను నేను.
ఇది గౌరవ సభ కాదు అని అన్నాడు. జగన్ ఉంటే నేను రానన్నాడా? జగన్ అంతకుముందు లేడా? ఆ రోజు కూడా ఉన్నాడుగా, ఆ రోజు వరకు కూడా ఉన్నాడుగా, ఇప్పుడు కూడా రమ్మని అంటున్నారు కదా. జగన్ ఉంటే రానని చంద్రబాబు నాయుడు అన్నాడా? ఇలాంటి భాష వాడే ఈ సభలో నేను ఉండను, నేను ముఖ్యమంత్రిగానే వస్తానని వెళ్ళాడు ఆయన. నీలాగా ఎమ్మెల్యేలు కూడా వెనకే రాకుండా చేయలేదు. ఎమ్మెల్యేలు వచ్చారు సభకి. రికార్డులన్నీ వెరిఫై చేశాను, ఏమీ లేదు, మా వాళ్ళు ఏమీ అనలేదు, ఏమి జరగని దానికి డ్రామా ఆడాడు. అంత డ్రామా ఆడేంత ఇది ఉంటుందా? కళ్ళమ్మ నీళ్ళు వచ్చేస్తాయా? ఏడ్చేస్తారా? అందరికీ భార్యలు ఉంటారు కదా అక్కడ, అంతే. ఇంకా నేను ఎక్స్టెన్షన్ ఇవ్వను. సో ఈ రకమైన దీంతో ఇంకా ఎందుకు పశ్చాత్తాపం లేకుండా అవతల వాళ్ళ గాయాన్ని ఎందుకు రేపుతూ ఉన్నారు అనే పాయింట్ ఒకటైతే, అసెంబ్లీ రికార్డ్స్లో నేను వెరిఫై చేశాను, ఏమీ లేదు, మా వాళ్ళు ఏమీ అనలేదు అని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు కదా. 16 నెలలైంది తెలుగుదేశం పార్టీ కూటమితో కలిసి అధికారంలోకి వచ్చి. మరి అసెంబ్లీ రికార్డ్స్ వెరిఫై చేశారా? అసెంబ్లీ రికార్డ్స్లో ఆ రోజు ప్రొసీడింగ్స్ ఏమున్నాయి, ఎవరు ఏమన్నారు అనేది రికార్డ్ అయ్యిందా లేదా? ఆడియోలో అయితే వచ్చింది, మేమందరం విన్నాం. ఆడియోలో ఎవడేం మాట్లాడాడో విన్నాం. అవన్నీ తీయించారా? డౌట్ ఏంటంటే, గవర్నమెంట్ మారుతుందని తెలియగానే వెంటనే చాలా చోట్ల ఆంధ్రప్రదేశ్లో ఫైళ్లు తగలబెట్టేశారు. చాలా చోట్ల 6-7 చోట్ల ఫైళ్లు తగలబెట్టేశారు. మరి అసెంబ్లీ రికార్డ్స్ ఏమో, ఇది నేను అనొచ్చో లేదో నాకు తెలియదు. ఇఫ్ ఐఎమ్ రాంగ్, ఐఎమ్ సారీ. అసెంబ్లీ రికార్డ్స్ కూడా మ్యానిపులేట్ చేయరని గ్యారంటీ ఏంటి? గవర్నమెంట్ వెరిఫై చేసిందా? ఇప్పుడున్న గవర్నమెంట్, ఇప్పుడున్న హౌస్, అయ్యన్న పాత్రుడి గారి నేతృత్వంలోని అసెంబ్లీ ఆ రోజు ప్రొసీడింగ్స్ అన్నీ సేవ్ చేశారా? వెరిఫై చేశారా? ఎవరు ఏం మాట్లాడారని వెరిఫై చేశారా? వెరిఫై చేసిన తర్వాత దాని మీద తెలుగుదేశం పార్టీ రియాక్షన్ ఏంటి? కూటమి ప్రభుత్వం రియాక్షన్ ఏంటి? స్పీకర్, డిప్యూటీ స్పీకర్ల రియాక్షన్ ఏంటి? అన్నిటికీ మించి ఆ రోజు నుంచి కొత్త ఉడికిపోతున్న లోకేష్ రియాక్షన్ ఏంటి? ఇవాళ కూడా కౌన్సిల్లో చెలరేగిపోయిన, ఫైర్ అయిపోయిన లోకేష్ ఆ రోజు రికార్డ్స్ని చూసారా? బయటికి తీయించారా? ఎవరేం మాట్లాడారనే దాన్ని నోట్ చేసుకున్నారా? ఎవరి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అసలు తీసుకునే అవకాశం ఉందా లేదా? కనీసం అంత డ్రామా ఆ రోజు ఏమీ జరగలేదంటున్న జగన్మోహన్ రెడ్డికి ఆధారాలతో సహా మొహం పగిలేటట్టు చూపించాల్సిన అవసరం ఉందా లేదా? ఎందుకు ఇంతవరకు అది జరగలేదు? చర్చిద్దాం ఒక చిన్న బ్రేక్ తర్వాత.